'పుష్ప 2' బెనిఫిట్ షోకి 'సంధ్య' అనే థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే రేవతి అనే అమ్మాయి ఆ తొక్కిస ఆటలో అయితే మృతి చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఎలా జరిగింది? అసలు రేవతి అనే అమ్మాయి ఎలా చనిపోయింది? అదేవిధంగా మరి తన కుమారుడు 'తేజ' ఇప్పుడు ఏ కండిషన్‌లో ఉన్నాడు? అదేవిధంగా అసలు 'పుష్ప 2'కి కూడా 'తేజ' అనే అబ్బాయి అయితే చాలా ఆహ్, అసలు డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ తండ్రి కూడా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా అసలు ఎలా జరిగింది మరి? అదేవిధంగా ఎంతమంది ఎళ్లారు? వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకెవరైనా ఎళ్లారా? ఏ టైంకెళ్లారు? అసలు క్రౌడ్‌లో ఎలా జరిగింది? పోలీసులు గూడా ఎలా స్పందించారు అప్పుడు? అదేవిధంగా ఇప్పుడు మరి 'అల్లు అర్జున్' టీమ్ నుండి గూడా ఏమంటున్నారు? అండ్ 'మైత్రి' టీమ్ నుంచి గూడా ఎలాంటి హెల్ప్ చేస్తామంటున్నారనేది ఒకసారి ప్రస్తుతం అయితే మనం భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉన్నాము. ఇక్కడొచ్చేసి మనకిది రేవతి వాళ్ళ ఇల్లు. సో, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు గూడా ఎవరైనా ఉన్నారా మరి? వాళ్ళ కుటుంబ సభ్యులతో గూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు గూడా కొంచెం బాధలో ఉంటారు గాబట్టి, మనం గూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు గాబట్టి, ఒకసారయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం గూడా చేద్దాము. కొంచెం టీమ్ నుంచి గూడా మరి వాళ్ళేం కోరుతున్నారు? అంటే నష్టపరిహారం ఏం కోరుతున్నారు? అంటే ఎలాంటి సాయం కోరుతున్నారు? ఏంటి అనేది గూడా ఒకసారయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఇంతకు ఎవరెవరున్నారు? ఏంటి అనేది గూడా చూసి ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇది అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో స్వీట్ మెమొరీతో అయితే వెళ్దాము. స్వీట్ మెమొరీతో అని అనుకోని వెళ్ళడం అయితే జరిగింది. బట్ ఇలాంటివి జరగడం చాలా బాధాకరమైన విషయము. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నాము. అసలు ఎలా జరిగింది? అదేవిధంగా అసలు ఈ ఇంటి నుంచి ఎలా ఎళ్లారు? సో, అది పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి తన మాటల్లోనే కనుక్కుందాం. అమ్మ మీరేమవుతారమ్మా ఇప్పుడు మీ తేజ అనే వ్యక్తికి రేవతి? నా మనమడయ్యా. హ్మ్. నాకొక్క కొడుకు, 6 మంది బిడ్డలు. మనమడు ఒక్కడొక్కడు మనమరాలు. శివునికి డాన్స్ అంటే ఇష్టము. డాన్స్ చేస్తే నాని అనుకుంటా చెప్పుకుంటా పోయిండు. ఇక అది లాస్ట్ బిడ్డ. అవును. 'తేజ' అనే అబ్బాయి ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి గూడా చాలా అతిపెద్ద ఫ్యాన్ అని జెప్పేసి విన్నాము. చాలా అభిమాని అని జెప్పేసి. కొన్ని వీడియోలు గూడా చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ గూడా అలానే ఇంట్లో గూడా అలానే ఉండేవాడా? అట్లనే ఉండేది. హ్మ్. అట్లనే ఉండేది. సో, ఎవరెవరు ఎళ్లిర్రు అసలక్కడికి? అంటే అక్కడికి నలుగురు పోయిండ్రు. నా కోడలు, హ్మ్, నా కొడుకు, ఇద్దరు పిల్లలు. హ్మ్. ఆ! సో, 9 గంటలకెళ్ళిండ్రు. హ్మ్. సో, అంటే సినిమా పెద్దగుంటది. లేట్ అయితది అత్తమ్మ అని గూడా చెప్పింది. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. 2 అయితుంది ఇంకా రాలేదని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నా బిడ్డ ఏమన్నది, "వస్తారమ్మ." నాకు చెప్పలే. ఒక్కదాన్ని ఉన్నా తింటానని. "మా ఇంటికాడనే ఉన్నారమ్మా, వస్తారమ్మా" అని అన్నది. మళ్ళీ అంటే ఇప్పుడు 'పుష్ప' టీమ్ నుంచి గూడా ఏమైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే మేమేదైనా హెల్ప్ జేస్తాము అది అని జెప్పేసి 'అల్లు అర్జున్'. ఏం చెప్తలేరయ్యా. హ్మ్. ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు. హ్మ్. మీరేం కోరుకుంటున్నారు? మాకేమన్నా హెల్ప్ చేయాలి. నాకు ఏం తెలుస్తది బిడ్డ. ఇప్పుడు 'తేజ' ఎలా ఉన్నాడు? మరి ప్రస్తుతానికి ఇప్పుడు 'తేజ' అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి అయితే రేపైతే చెప్తామంటుండ్రు. ఇంకేం జెప్తలేరు. ఇక ఏం చెప్తలేరు. ఐసీయూలోనే ఉన్నాడు. హ్మ్. అన్ని నల్లీలు గిల్లీలు అన్నీ పెట్టిర్రట. ఇప్పుడు కార్యక్రమాలన్నీ అయిపోయాయా? పూర్తయిపోయాయా? అయిపోయినాయి. 10 రోజుల తర్వాత మళ్ళా కదా రాత్రిళ్ళనే అయిపోయినాయి. 3 రోజులు అయితాయని రాత్రినే సో, మీతో ఎలా ఉండేవాడు? అంటే ఇప్పుడు 'తేజ' గూడా అదే విధంగా మీ కోడలు అందరూ ఎలా ఒక్కడే కొడుకాయే. హ్మ్. మంచిగున్నామయ్యా. 9 ఏళ్ళయి పెళ్ళయి ఒక్కనాడు కూడా ఒక మాట అనుకోలేదయ్యా. గతంలో గూడా ఆహ్, మీ అబ్బాయికి లివర్ ఇచ్చిందని జెప్పేసి 'రేవతి' అనే అమ్మాయి. సో, అది హ్మ్. గతంలో గూడా లివర్ ఇచ్చిందని జెప్పేసి చెప్తా ఉన్నారు గదా! అవు. అదంటే అది ఎప్పుడండి? ఏమనలే. ఇచ్చిండు. నేనే ఇస్తానిచ్చింది. నా మగనికి నేనే ఇస్తానిచ్చింది. హ్మ్. పునర్జన్మిచ్చిందయ్యా. పునర్జన్మించింది అప్పట్లో. నేనే ఇస్తానిచ్చింది. మేమెవరం ఇస్తా అన్నా గానీ రాదన్నారు. హ్మ్. ఆమెదే వస్తదన్నారు. ఆమెదే వస్తదంటే ఆమెనే ఇచ్చింది. సో, మీరిప్పుడు 'అల్లు అర్జున్' టీమ్ నుండి ఏం కోరుకుంటున్నారు మరి ఫైనల్‌గా? నా మనమడు మంచిగా గావాలి. మాకేమన్నా హెల్ప్ గావాలి. హ్మ్. నా కొడుకైతే బాధలున్నాడిప్పుడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళిండు మీ కొడుకు? అక్కడ దవాఖానకెళ్ళిండు. అమ్మ మీరేమవుతారు? రేవతి గారికి వదిన. వదిన అవుతారు. సో, అసలు ఎలా జరిగింది? అంటే ఎప్పుడు ఇక నుంచి ఇంటికి 9 గంటలకు పోయిండ్రంట ఇంటి నుంచి. 9 గంటలకు వెళ్ళిర్రంట. హ్మ్. సో, అసలు మీకెలా ఉండేది? అంటే తనతో అనుబంధం గాని అసలు ఆడపడుచులను బాగా చూసుకుంటది. హ్మ్. బాగా చూసుకుంటది. మేము 6 మందిమే. హ్మ్. ఆమె ఒక్కతే. సరే. తమ్ముడు ఒక్కడే.
ఓకే అండి. అనుకోకుండా అది అలా జరిగిపోయింది అనుకుందాము. మరి ఇప్పుడు మీరేమి కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? అల్లు అర్జున్ ఏదైనా సాయం చేయాలి, బాబు ఇంటికి సేఫ్గా రావాలి. అది ఏంటి ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడు మరి? ఏం చెప్తలేరు, రేపటి 24 అవర్స్ కావాలని చెప్తారు ఇంకా. హ్మ్. అదేవిధంగా అంటే ఇప్పుడు అక్కడున్న టీమ్ గానివ్వండి, వాళ్ళేమైనా రెస్పాండ్ అయ్యారా ఇప్పటికి? అయితే చెప్తలేరు. ఏం అల్లు అర్జున్ టీం అయితే ఎవ్వరు రెస్పాండ్ అయ్యలేదు. గతం గతంలో గూడా 'భాస్కర్‌కి' లివర్ ఇచ్చిందని జెప్పేసి రేవతి గారు. అదెప్పుడు అసలు ఎలా జరిగింది? లాస్ట్ ఇయర్ ఇదే టైంలో హ్మ్. ఆపరేషన్ అయింది. అంటే ఆమెనే ఇచ్చింది లివర్. ఓకే. సో, గతంలో 'భాస్కర్' గారికి గూడా రేవతి అనే అమ్మాయి అయితే లివర్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే కొంచెం ఆ లివర్స్ అనేవి ఖరాబ్ అయిపోయి ఒక లివర్ అయితే ఇవ్వడం జరిగిందని జెప్పేసి గూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో, అంతా మంచిది. కానీ ఇలాంటిది జరగడం మాకు గూడా చాలా బాధాకరం అని జెప్పేసి మాత్రం వీళ్ళు గూడా చాలా బాధపడుతూ ఉన్నారు. సో, అల్లు అర్జున్ టీమ్ నుండి మాకేదైనా సాయం గావాలి. ఇప్పుడు ఆహ్, మా కొడుకు గూడా అంటే చాలా క్రిటికల్‌గా ఉన్నాడు. ఇప్పుడు 'తేజ' అనే అబ్బాయి గూడా చాలా క్రిటికల్‌గా ఉన్నాడని జెప్పేసి ఇక్కడ గూడా మాట్లాడుతూ ఉన్నారు. సో, అదే విధంగా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్‌లో. హ్మ్. కిమ్స్ హాస్పిటల్లో సో, అక్కడ మీరేమైనా చూసారా? అక్కడ ఎలా ఉన్నాడు? ఏంటి పరిస్థితి? మా అక్క చూసింది. హ్మ్. ఏం పలుకుతలేడంట. డాక్టర్స్ ఏమని జెప్తున్నారు? అదే 24 అవర్స్ అయితే చెప్తామంటున్నాను. హ్మ్. ఇప్పుడు కార్యక్రమాలు అన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయినాయి హ్మ్. నిన్ననే అయిపోయినాయి అన్నీ. హ్మ్. సో, ఫైనల్‌గా మీరేం కోరుకుంటున్నారండి అక్కడి నుంచి? అబ్బాయి సేఫ్గా రావాలి. హ్మ్. ఏమన్నా సాయం అందియాలి, ఆర్థిక సాయం హ్మ్. సో, చూసారు గదా అండి. ఇదండి పరిస్థితి అయితే. ఇటు ప్రస్తుతానికైతే వాళ్ళ తల్లి అయితే మాట్లాడడం అయితే జరిగింది. భాస్కర్ వాళ్ళ మదర్ అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అందులో ఉన్న కుటుంబ సభ్యులైతే మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఎలా జరిగిందని మాట్లాడుకుంటే గనక వాళ్ళైతే 9 గంటలకి అక్కడికైతే రీచ్ అయినట్లయితే తెలుస్తుంది. అంటే మేము వెళ్తున్నామని జెప్పేసి కొంచెం మూవీ గూడా చాలా లెంతీ ఉంటది. మేము వచ్చేసరికి గూడా లేట్ అవుతుందని జెప్పేసి ఇంట్లో గూడా ఎంతో ఆనందంగా ఎళ్ళడం అయితే జరిగింది. అదేవిధంగా తేజ అనే అబ్బాయి గూడా ఇంట్లోనే చెప్పేసి వెళ్ళడం అయితే జరిగిందని జెప్పేసి గూడా మాట్లాడుతూ ఉన్నారు. నానమ్మ తగ్గేదే లేదు అది అనుకుంటే కొంచెం డైలాగ్స్ కూడా కొట్టి అదేవిధంగా కొన్ని రీల్స్ చేయడము. సో, అల్లు అర్జున్ గారికి వీర అభిమాని కూడా అని చెప్పేసి కూడా వాళ్ళ నానమ్మ అయితే చెప్తా ఉన్నది. సో, ఇలా జరగడం అనేది మాకు కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా అసలు ఇలా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలేదు. ప్రస్తుతానికైతే సరే అయింది ఏదో అయిపోయింది. బట్ ఆ ఉన్న అబ్బాయికైనా అక్కడ అల్లు అర్జున్ టీం నుంచి కానివ్వండి, మైత్రి టీం నుంచి అయితే మాకేదైనా ఒక సహాయం కావాలని కోరుతున్నారు తప్ప జస్ట్ అంటే మరీ డిమాండ్ అయితే వాళ్ళు కూడా పాపం ఇలాంటివి చేయడం లేదు. కానీ రేవతి అనే అమ్మాయి కూడా ఇలాంటివి జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. అలాగే 'పుష్ప 2' గురించి మాట్లాడుకుంటే గనక ఇప్పుడు 'పుష్ప 2' మూవీ కూడా బీభత్సంగా బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ హిట్‌తో బాగా నడుస్తుంది. సో, అదే విధంగా కొంచెం అల్లు అర్జున్ గారు కూడా దీన్ని గమనించి అల్లు అర్జున్ గారే స్వయంగా దీన్నైతే గమనించి మంచి హెల్ప్ అయితే చేయాలని కూడా చాలామంది అయితే కోరుతూ ఉన్నారు. సో, మనకు మీడియా మిత్రులు కూడా అంటే టీం నుండనే కాకుండా అల్లు అర్జున్ గారి నుండే స్వయంగా అల్లు అర్జున్ గారే ఇక్కడికొచ్చి సో, అల్లు అర్జున్ గారు కూడా కొంచెం వీళ్ళని పలకరించి వీళ్ళ అసలు సమస్య ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలి. సో, కొంచెం ఆ అబ్బాయికి లైఫ్ లాంగ్ హెల్ప్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే స్టడీ పరంగా కానివ్వండి, కొంచెం వాళ్ళ ఫినాన్షియల్ పరంగా కానివ్వండి, హెల్ప్ అనేది కూడా చేయాలని కూడా మన మీడియా మిత్రులు అయితే కోరుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక అద్భుతమైన ఫ్యామిలీ ఎంతో మెమొరబుల్‌గా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోస్ చూసినా కానివ్వండి, ఏది చూసినా కానీ అద్భుతమైన ఫ్యామిలీ ఎన్నో మెమరీస్‌తో మంచి కుటుంబం అని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి కుటుంబం. బట్ ఇలాంటివి జరగడం ఒక బాధాకరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. ఇలాంటిది అసలు జరుగుతుందని కూడా ఎవ్వరు అనుకోలేదు. బట్ అనుకోని వల్ల చాలా క్రౌడ్‌లో తొక్కిసలాటలో అయితే రేవతి అనే అమ్మాయి ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో, దీనికైతే అల్లు అర్జున్ గారు అదేవిధంగా 'పుష్ప' టీమ్ ఎవరైతే ఉన్నారో, మైత్రి టీమ్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళైతే స్పందించాలని కూడా మీడియా మిత్రులు అయితే కోరుతూ ఉన్నారు. సో, మన మీడియా నుంచి కూడా ఇలా సాయం కూడా అవుతుంది. బట్ వీళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి బాబు కండిషన్ మాట్లాడుకుంటే కనుక బాబు కండిషన్ అయితే చాలా క్రిటికల్‌గా ఉంది. కొంచెం 24 అవర్స్ అయితే గనుక ఇంకా ఎలాంటి 24 అవర్స్ అయితే గనుక ఇంకా ఇన్ఫర్మేషన్ తెలీదు. డాక్టర్స్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేదు. బట్ పర్లేదు కొంచెం క్రిటికల్‌గా ఉన్నాడు కానీ అంటే వెంటిలేటర్ మీద అయితే ఉన్నాడు. కొంచెం సీరియస్ ఉన్నాడని అయితే చెప్తున్నారు. సో, వీళ్ళకి కూడా న్యాయం జరగాలి. వీళ్ళకి కూడా నష్టపరిహారం జరగాలనే కోరుతున్నాం మీడియా తరపున అయితే. సో, మన వైల్డ్ ఛానల్ తరపున కూడా వీళ్ళకైతే న్యాయం జరగాలని కోరుతున్నాం.